వెల్కమ్ టు అవర్ ఛానల్ సీటెడ్ తెలుగు అడ్డా. ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి ఎలా అయినా 1 or 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తూ ఉంటాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నెంబర్ మనకి ఏ నెంబర్స్ ఉంటాయండి? రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే 0 ఉంటుంది, పాజిటివ్, నెగిటివ్. రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్లోని రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ అంటే p/q, q నాట్ ఈక్వల్స్ టు 0 అంటే p/q ఫార్ములా ఉంటుంది. q అనేది నాట్ ఈక్వల్స్ టు 0. q అనేది 0 అయితే మనకి ఆన్సర్ ఏమొస్తుందండి? ఇన్ఫినిటీ వస్తుంది. సో ఎప్పుడు కూడా q అనేది 0 అవ్వకూడదు. ఇర్రేషనల్ నెంబర్స్లో కూడా అంతే, p/q నాట్ ఈక్వల్స్ టు 0. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం రూట్ని ఫైండ్ చేయలేం. రూట్ 2 అంటే పాయింట్ సంథింగ్స్లో వస్తుంది. సో ఇలాంటివి అన్నమాట. వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. రూట్ 2, రూట్ 3, రూట్ 5 అండ్ సో ఆన్. రేషనల్ నెంబర్స్లో 2 టైప్స్, ఫ్రాక్షన్స్, ఇంటిజర్స్. ఫ్రాక్షన్స్ అంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు, ఫ్రాక్షన్స్ అంటే p/q ఫామ్లో వస్తూ ఉంటాయని. సో ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే ఈ డార్క్ చేసిన పార్ట్ అనేది ఈ హోల్ పార్ట్లోని ఎన్నో వంతు అని అడిగితే, ఇప్పుడు ఒక యాపిల్ ఉందండి, ఇది యాపిల్ అనుకుందాం. సో ఇది యాపిల్ అయితే దీన్ని 4 పీసెస్ కట్ చేసాం. అందులో ఒక పీస్ తీసేసుకుంటే మిగతా ఎన్ని పీసెస్ ఉంటాయి? ఎన్ని పీసెస్ తీసుకున్నట్టు? 1/4. సో ఇట్స్ అ ఫ్రాక్షన్. ఇంటిజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటిజర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఇంటిజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2 అండ్ సో ఆన్. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ అంటే 0 యాడ్ అవుతాయి, హోల్ నెంబర్స్ అవుతాయి. ఫ్రాక్షన్స్లోని మనకి 3 టైప్స్ ఫ్రాక్షన్స్ అనేవి ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ పైన చిన్న నెంబర్ ఉండి కింద పెద్ద నెంబర్ ఉంటుంది, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే పైన పెద్ద నెంబర్ ఉండి కింద చిన్న నెంబర్ ఉంటే దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇలా మిక్స్డ్గా ఉంటే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారండి? 4 3/5 అంటే 4 5 20 ప్లస్ 3 23/5. సో 23/5ని 4 3/5 కింద రాశారు, అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఫ్యాక్టర్స్ 2 వస్తేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు, లేదంటే కాంపోజిట్ నెంబర్ అని అంటారు. సో 2 ఫ్యాక్టర్స్ రావడం అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 2 ఉంది, 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 or 2. ఈ 2 ఫ్యాక్టర్సే వస్తాయి 2కి. 3కి 1 3, 5కి 1 and 5. సో 2 3 5 అండ్ సో ఆన్. 2 3 5 7 11 13 అండ్ సో ఆన్. ఇవి ప్రైమ్ నెంబర్స్ మాట. ప్రైమ్లోని 2 టైప్స్ ఉంటాయి, ట్విన్ ప్రైమ్ అండ్ కో ప్రైమ్. ట్విన్ ప్రైమ్ అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. 3 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5. సో ఇలా అయి ఉండాలి. ఇలా అయితేనే ట్విన్ ప్రైమ్స్ అంటారు. 3,5 మనకి 7 13 ట్విన్ ప్రైమ్ అవుతుందా? అవ్వదు, అది కో ప్రైమ్ అవుతుంది. సో కో ప్రైమ్ అంటే హెచ్సిఎఫ్ ఒకటై ఉండి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 311 తీసుకోవచ్చు కో ప్రైమ్ అని. 311ని ట్విన్ ప్రైమ్ అంటారా? అనరు. ట్విన్ ప్రైమ్ అంటే పక్కనే ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్లో పక్క నెంబర్ అయి ఉంటే దీన్ని ట్విన్ ప్రైమ్ అంటారు. కో ప్రైమ్ అయితే అలా కాదు, ఏ నెంబర్ అయినా ప్రైమ్ నెంబర్స్ ఒక 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే దాన్ని కో ప్రైమ్ అంటారు. సో వీటి నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారండి. 1 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 50 to 100, 100 to 150, 1 to 1000 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారండి. సో 1 to 50కి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 50 to 100కి 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 100 to 150కి 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 1000కి 168 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. కాంపోజిట్ నెంబర్ అని చెప్పాను కదండి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు.
ఎగ్జాంపుల్ 4, 8, 6 అండ్ సో ఆన్. ఎగ్జాంపుల్ 8 తీసుకుంటే 8 అనేవి ఏ ఫ్యాక్టర్స్ వస్తాయండి? 1 ఉంటుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 8 వస్తుంది. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, కాబట్టి దీన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటారు. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే మనకు తెలుసు, 2తో మల్టిపుల్ అయితే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. 2తో మల్టిపుల్ అవ్వలేని దాన్ని ఆడ్ అంటారు. సో ఈవెన్ అంటే 2, 4, 6 అండ్ సో ఆన్. ఆడ్ 1, 3, 5 అండ్ సో ఆన్. రెండు ఈవెన్ నెంబర్స్ కలిపితే మనకి ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ 2 + 2 = ఎంత అండి? 4. సో ఇది ఈవెన్. రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా మనకి ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. సో 1 + 3 = 4. 3 + 5 = 8. సో ఇలా రెండు ఆడ్ నెంబర్స్ కలిపితే ఈవెన్ నెంబర్ వస్తుంది. రెండు ఈవెన్ నెంబర్లు కలిపినా ఈవెన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 0 అనేది రేషనల్ నెంబర్. 0 అనేది ఎందులోకి వస్తుంది? హోల్ నెంబర్స్లోకి వస్తుంది. హోల్ నెంబర్స్ అంటే నోట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం అండి. ఫస్ట్ది 0 అనేది ఏంటండి? ఒక రేషనల్ నెంబర్. ఏ కాంపోజిట్ నెంబర్ కెన్ బీ ఆడ్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటండి? మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఇట్ మే బీ ఆడ్. ఎందుకంటే 9 చూసుకున్నట్టయితే 9కి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయండి? 1, 3, 9. 3 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. సో 9 ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అండ్ ఇట్స్ ఏ కాంపోజిట్ నెంబర్. 2 ఈజ్ ఏ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఒక్కగానొక్క ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నమాట. ఎందుకంటే మనం ప్రైమ్ నెంబర్స్ చూస్తే 2, 3, 5, 7 అలా స్టార్ట్ అవుతుంది కదండి. సో అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఒక్క 2 మాత్రమే ఈవెన్ నెంబర్ ఉంటుంది. సో 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఫైనైట్. ఒక నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఫైనైట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఫైనైట్. ఇర్రేషనల్ నెంబర్స్ ఇంక్లూడ్ ఇంటీజర్స్ అండ్ ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. నెంబర్స్లోని ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్లోని 3 టైప్స్ ఉంటాయి: ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో అన్ని టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా రేషనల్ నెంబర్స్. అండ్ ఇంటీజర్స్ అంటే నెగటివ్ అండ్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. సో ఆల్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి √0.9. క్వశ్చన్ ఇలా చూడగానే ఫస్ట్ ఆప్షన్స్లోని చూసిన వెంటనే మనం ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం. ఎందుకంటే 0.3, 9కి రూట్ 0.3 కాబట్టి 0.3 అని పెట్టేస్తాం. కానీ ఇది రాంగ్. √0.9. 0.9 అంటే ఏంటండి? 9/10 ఓవర్ రూట్. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి 3/10. సో ఆన్సర్ వచ్చేసి 3/10. 0.3 కాదండి, 3/10. √0.4. సో ఆబ్వియస్లీ ఇది కూడా 2/10. 0.2 కాదు, 4/10 రూట్ ఈక్వల్స్ టు 2/10. ఈ క్వశ్చన్స్ అడిగారండి సీటెట్లో. సో ఈజీ అనుకుంటాం, కానీ ఆ టైంలో చూడగానే ఆన్సర్ పెట్టేటట్టు ఉంటాయి, కానీ ఇవి ఆన్సర్ కాదు. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ఏ రేషనల్ నెంబర్ లయింగ్ బిట్వీన్ -5/6 and 7/9 ఈజ్. వీటి రెండిట్ల మధ్య ఉన్న రేషనల్ నెంబర్ ఆప్షన్స్లో ఏది అని అడుగుతున్నారు. -5/6 అంటే ఎంతండి? 5/6 ఈక్వల్స్ టు -0.5.
83 అండ్ 7/9 అంటే ఎంతండి 0.78. అంటే మనకి వీటి రెండింటి మధ్య ఏదైతే ఉందో ఏ రేషనల్ నెంబర్ ఉందో అది మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు ఈజీగా. సో -24/25 అంతే ఎంతండి -0.96. -22/25 అంటే -0.88. 3/4 అంటే ఎంతండి 0.75. 4/5 అంటే ఎంతండి 0.48. సో మనకి కావాల్సింది -0.83 నుంచి 0.78 వీటి మధ్య ఉండే నెంబర్ మనకు కావాలి. సో 0.96 అనేది వీటి రెండింటి మధ్య ఉంటుందా ఉండదు. సో ఆప్షన్ 1 కాదు. 0.88 ఉంటుందండి ఉండదు. 4/5 అంటే 0.8. 0.8 ఉంటుందండి వీటి రెండింటి మధ్య ఉండదు, ఎందుకంటే 0.78 వరకే ఉంది. సో ఆప్షన్ 4 కాదు. 0.75 -0.83కి 0.78కి మధ్య 0.75 అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 3/4 ఆన్సర్. సేమ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ -5/6 అండ్ 3/8. 5/6 అంటే ఎంతండి 5/6 ఈక్వల్స్ టు -0.83. 3/8 అంటే ఎంతండి 0.36. ఆప్షన్స్లో వీటి రెండింటి మధ్య ఉన్న నెంబర్ ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ చూసుకుంటే -7/8. -7/8 అంటే ఎంతండి -0.87. -8/9 అంటే ఎంతండి -0.85. 1/3 అంటే ఎంతండి 0. 5/6 అంటే ఎంతండి 0.72. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలా తెలుసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. -0.83కి 0.36కి మధ్య ఉన్న నెంబర్ ఏది 0.72 ఉంటుందా ఉండదు. -0.85 ఉంటుందా ఉండదు. -0.87 ఉంటుందా ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి 1/3 0.33. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ పేర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఇంటిజర్స్ 1 to 100. 1 to 100 మధ్య ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటో. పక్క పక్కనే ఉండే ప్రైమ్ నెంబర్స్ 3,5 ఆర్ ట్విన్ ప్రైమ్. రెండు నెంబర్లు ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ అయి ఉండాలి. సో అలా అయితేనే ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఎన్ని ఉంటాయండి మనం చూద్దాం ఎన్ని ఉంటాయో. 3,5 1, 5 7, 11 13 19, 73. టోటల్ ఎన్ని అండి 8 ఉంటాయి. టోటల్ 8 ట్విన్ ప్రైమ్స్ ఉంటాయండి. 1 to 100 మధ్య 8 ట్విన్ ప్రైమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 101 to 120. ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయండి 101 to 120 మధ్య? దీని ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.
మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపించినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.